మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎక్స్ట్రీమ్ జిమ్లో ఒక 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలో వినాయక చవితి ఉత్సవాలను కూడా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. చెప్పండి, అంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది ఎక్స్ట్రీమ్ జిమ్ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఇది గత 7 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాం ఇక్కడ. నేను ఇందులో ఈ ఎక్స్ట్రీమ్ జిమ్లో ఒక క్లయింట్. నా పేరు డాక్టర్ సంపత్. ఇది ఎవ్రీ ఇయర్ చాలా అంటే 5 రోజుల ఉత్సవాలు చాలా బాగా జరుపుకుంటామండి మేము. అంటే ఫిజికల్ ఫిట్నెస్సే కాకుండా ఆధ్యాత్మికంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మీలో ఎట్లా ఉత్తేజం వస్తుందని చెప్పుకోవచ్చు? అంటే ఇది కంపల్సరీ ఫిజికల్గా అంటే బయట స్ట్రెస్ ఉండడం అంటే తగ్గించుకోవడానికి జిమ్కి వస్తాము. అట్లే సేమ్గా దైవభక్తి కూడా ఉంటే మనం సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేది కొంచెం బాగుంటుంది. నిర్వాహకులు శేఖర్ ఉన్నారు. శేఖర్, చెప్పండి, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా ఏంటంటే అందరూ ఇప్పుడు ఏంటంటే దేవుళ్ళని పెట్టుకుంటారు, కొలుచుకుంటారు, ఇంతవరకు ఉంటుంది. కానీ ఏంటంటే జిమ్లలో కూడా పెట్టుకోవడం అనేది ఇట్లాంటిది చాలా రేర్. సో ఎట్లా ఏంటంటే ఇంకా నేను దగ్గర వచ్చేసి 7 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. ఇది 7వ సంవత్సరం నాది. సో ఇంకోటి ఏంటంటే చాలామందికి ఫిట్నెస్ గురించి అంత తక్కువగా అంటే అవగాహన లేక చాలామంది ఏంటంటే కొంచెం ఒబెసిటీకి అట్లా పాల్పడుతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఇట్లా జిమ్లలో కూడా వచ్చుకుంటా అట్లనే దైవభక్తి కూడా ఉండేసి ఇట్లా రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే రెగ్యులర్గా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు మనకు కావాల్సిన ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కానియకుండా మనం ఇన్ ఫ్యూచర్లో ఎట్లాంటి ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లలో అట్లాంటి సిచ్యువేషన్కి ఫేస్ కాకుండా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెంచుకుంటూ పోవడానికి ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. సో ఇట్లా గత 7 సంవత్సరాలుగా ఎక్స్ట్రీమ్ జిమ్ ఇక్కడ సిద్దిపేటలో రన్ అవుతుంది. దీని నిర్వాహకులు శేఖర్. నేను 3 సంవత్సరాలుగా ఇక్కడ వర్కౌట్కి వస్తుంటాను. కానీ వర్కౌట్ అనే కాకుండా మనం ఏది చేయాలన్నా మనకి దైవభక్తి, దేవుడు అనుగ్రహం కూడా కావాలి. ప్రతి వినాయక చవితి చాలా ఘనంగా నిర్వహిస్తాడు శేఖర్. అలాగే అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది అంటారు. దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు ప్రతిసారి శేఖర్. నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానంలో పాల్గొంటున్నాను, పూజలో పాల్గొంటాను. చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఇంకా చాలా బాగా జరిగింది. ఇలాగే శేఖర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. ఈ జిమ్ ఇలాగే రన్ అవ్వాలి. ఇలాంటి పూజలు నిర్వహించాలి. నార్మల్గా డైలీ అందరూ వర్కౌట్కి వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి సందర్భంలోనే అందరూ వచ్చి కలవడం, పాల్గొనడం, పూజలో కూర్చోవడం, అన్నదానంలో పాల్గొనడం జరుగుతుంది. దానికి చాలా సంతోషిస్తున్నాను. ఆధ్యాత్మికంగా శోభ అవతరించే విధంగా ఈ యొక్క ఫిట్నెస్ సంబంధించి ఇక జిమ్లో వినాయకుని పెట్టడం ఎంతో సంతోషం ఉంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆధ్యాత్మికంగా కూడా అందరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఉంటుందని చెప్పి స్థానిక జిమ్ నిర్వాహకులు శేఖర్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.